Hello friends, welcome to Day Trader Telugu and good evening. సెన్సెక్స్ 1069 పాయింట్స్ ఫాల్ అయ్యి 30,029 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 314 పాయింట్స్ ఫాల్ అయ్యి 8,823 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈరోజు విక్స్ కూడా 7.63% దగ్గరగా ఇంక్రీజ్ అయిందనమాట. సో ఎప్పుడైతే మార్కెట్లో అన్సర్టనిటీ పెరుగుతూ ఉంటుందో, ఫియర్ ఎక్కువ అవుతూ ఉంటుందో, మనకి వోలటైలిటీ ఇండెక్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ రీసెంట్ టైమ్స్లో మార్కెట్లో జరుగుతున్న ఈవెంట్స్ అన్ని మీరు గమనిస్తూ వస్తే మే 12th మనకి నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అనేది ఈ వైరస్ రిలేటెడ్గా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని హెల్ప్ చేయడానికి వస్తుంది. అండ్ నెక్స్ట్ డే నుంచి మీకు నిర్మలా సీతారామన్ గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అని చెప్పడం జరిగింది. అలా చెప్పాక ఆ స్టేట్మెంట్స్ తో మన మార్కెట్స్ కొంత స్ట్రాంగ్ గా పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యాయి. కాకపోతే ఎప్పుడైతే 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇలా ఉంటుంది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు అంటే మే 13th నుంచి కూడా మార్కెట్ కొంత వీక్ గానే మూవ్ అవుతూ వచ్చింది. నిన్న మే 17th మనకి నిర్మలా సీతారామన్ గారు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ రిలేటెడ్ గా ఫైనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే అడ్రస్ చేయడం జరిగింది. సో దాంతో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరెవరికి ఏం చేయాలనుకుంటుందని చెప్పిన ఒక క్లారిటీ అయితే అందరికీ దొరికిందనమాట. నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నప్పుడు ఉన్న యుఫోరియాని అయితే ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. సో నార్మల్గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ప్యాకేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు స్టార్టింగ్లో. అది ఒక 2 lakh or 3 lakh crores మాత్రమే ఎక్స్పెక్ట్ చేశారు. అది కూడా ఎంఎస్ఎంఈస్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది అండ్ మిగిలిన వాళ్ళకి కొంత వెసులుబాట్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారనమాట. కాకపోతే నరేంద్ర మోడీ గారు ఇలా 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అనేసరికి ఓకే, ఇది ఒక రిలీఫ్ ప్యాకేజ్ లాగా ఉంటుంది. వైరస్ రిలేటెడ్గా ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి కొంత క్యాష్ ద్వారా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ వాళ్ళకి ఇంకొన్ని ఇన్సెంటివ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఓవరాల్గా ఈ మీటింగ్స్ అన్ని కూడా గమనించినట్లయితే దీంట్లో ఎక్కువ శాతం మనకి సెక్టోరియల్ ఆర్ కార్పొరేట్ రిఫార్మ్స్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ లిక్విడిటీని పెంచే మెజర్స్ కనిపిస్తున్నాయి అనమాట. అంటే లోన్స్ ఇప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో గవర్నమెంట్ ఇప్పుడు తీసుకున్న స్టెప్స్ అయితే లాంగ్ టర్మ్ గా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయొచ్చేమో కానీ షార్ట్ టర్మ్ ఆర్ ఇమీడియట్ గా డిమాండ్ ని బూస్ట్ చేసే ఒక ప్రయత్నం అయితే డెఫినెట్లీ ఇవైతే చేయలేవు. నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నప్పుడు మార్కెట్ రియాక్ట్ అయిన విధానం, బ్యాంక్స్ రియాక్ట్ అయిన విధానం అండ్ నిన్న మనకి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన కంక్లూజన్ తో ఈ రోజు మార్కెట్ రియాక్ట్ అయిన విధానం అండ్ స్పెషల్లీ బ్యాంక్స్ రియాక్ట్ అయిన విధానంతో క్లియర్లీ మార్కెట్ డిసప్పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు. సో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ని పక్కన పెడితే మీరు ఈ రీసెంట్ టైమ్స్ లో కేసుల నెంబర్ ని గమనిస్తూ వస్తే వైరస్ రిలేటెడ్ గా కొంత ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి అనమాట. సో అంతకు ముందు తక్కువ కేసులు మాత్రమే కనిపిస్తూ వచ్చాయి. కొంత కంట్రోల్ అవుతుందేమో, పీక్ ఆల్రెడీ ఫామ్ అయిందేమో కేసులు రిలేటెడ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నది కాస్త ఈ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న నెంబర్స్ ఏంటంటే ఓకే, ఇంకా కూడా మనకి పీక్, ఈ వైరస్ రిలేటెడ్ గా పీక్ ఇంకా కూడా ఫామ్ అవ్వలేదు, ఇంకా కూడా నెంబర్స్ అగ్రివేట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఇలా వైరస్ రిలేటెడ్ గా కేసులు పెరిగిపోతున్నట్లయితే గవర్నమెంట్ కి ఇంకొక ఆప్షన్ కూడా ఉండదన్నమాట. ఇంకా లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాల్సి ఉంటుంది. సో ఇలా లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అది డెఫినెట్లీ ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ వైరస్ రిలేటెడ్గా కేసులు ఎలా పెరుగుతున్నాయి అనేది కూడా మన మార్కెట్స్ అయితే ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ లాక్డౌన్ రిలేటెడ్గా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్ రావడం జరిగింది. మే 31st వరకు కూడా లాక్డౌన్ ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు ఇండియన్ జీడిపి రిలేటెడ్గా వాళ్ళ కామెంటరీని అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం రానున్న రోజుల్లో మన జీడిపి అనేది చాలా % అనేది కాంట్రాక్ట్ అవుతుంది, ష్రింక్ అవుతుంది అని చెప్తున్నారు. దాంతో ఇండియాలో ఒక డీపర్ రెసిషన్ ఉంటుంది. మునుపెన్నడూ ఫేస్ చేయని రెసిషన్ ని ఇండియా ఫేస్ చేయబోతుందని చెప్పిన కామెంట్స్ కూడా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేశాయి అనుకోవచ్చు. సెకండ్ క్వార్టర్ జీడిపి అనేది ఫస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 45% ష్రింక్ అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట. ఈ ఫ్యాక్టర్స్ మన మార్కెట్ అయితే నెగిటివ్ గా ఇంపాక్ట్ చేశాయి ఫ్రెండ్స్. బట్ మీరు బ్యాంక్స్ ని గమనించినట్లయితే ఇంట్రాడే సెషన్స్ లో మనకి కొంత హెవీ సెల్ ఆఫ్ అనేది బ్యాంక్స్ లో కనిపించడం జరిగింది అనమాట. దానికి మెయిన్ రీజన్ నిన్న మే 17th నిర్మలా సీతారామన్ గారి సమావేశంలో నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన ఒక వన్ ఆఫ్ ద అప్డేట్ మనకి ఐబీసీ రిలేటెడ్ గా ఇవ్వడం జరిగింది అనమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా రానున్న 12 నెలల పాటు కూడా ఈ కార్పొరేట్ కంపెనీస్ మీద ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ కోడ్ ఫైలింగ్స్ అనేటివి చేయకూడదు, ఫ్రెష్ ఫైలింగ్స్ అనేటివి చేయకూడదు అని చెప్పడం జరిగింది అనమాట. సో ఇది ఎవరికి పాజిటివ్ అవుతుందంటే కార్పొరేట్స్ కి పాజిటివ్ అవుతుంది, కానీ ఎవరికి నెగిటివ్ అవుతుందంటే బ్యాంక్స్ కి నెగిటివ్ అవుతుంది అనమాట. సో ఇది ఎలాగో చెప్తాను. సో కంపెనీస్ ఏం చేస్తాయి, బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటాయి. సో బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్ తీసుకున్న కంపెనీస్ టైం టు టైం వడ్డీ కడుతున్నాయి అనుకోండి. సో కంపెనీకి ఎటువంటి నెగిటివ్ లేదు, బ్యాంకు కూడా ఎటువంటి నెగిటివ్ లేదు. కాకపోతే కొన్ని కంపెనీస్ కొన్ని ఇష్యూస్ కారణంగా కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కట్టాల్సిన వడ్డీ కానివ్వండి, అసలు కానివ్వండి కట్టవన్నమాట. బ్యాంక్స్ ఐబీసీ, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ని యూజ్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన అసెట్స్, ఆస్తులు ఉంటాయి కదా, వాటిని లిక్విడేట్ చేసి సెల్ చేసి వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకుంటారనమాట. సో ఈ ఐబీసీని యూజ్ చేసి కొంత లాజిక్ గా ఆలోచిస్తే బ్యాంక్స్ నిజంగా కంపెనీకి సంబంధించిన ఆస్తులు అమ్మేయాల్సిన అవసరం లేదు. బ్యాంక్స్ కంపెనీస్ మీద ప్రెషర్ పెట్టచ్చు అనమాట. సో మీరు ఈ ప్రాపర్ టైంలో కానీ మాకు డబ్బులు కట్టకపోతే మేము ఐబీసీని యూజ్ చేసుకొని, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ని యూజ్ చేసుకొని ఈ అసెట్స్ ని మేము లిక్విడేట్ చేసే ప్రయత్నం చేస్తాం. సో అలా చేయకూడదంటే మీరు మాకు కట్టాల్సిన డబ్బులు కట్టండి అంటే కంపెనీస్ కొంత ప్రెషర్ ఫీల్ అయ్యి బ్యాంక్స్ కట్టాల్సిన డబ్బులు కట్టేస్తాయి అనమాట. కాకపోతే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటంటే ఈ వైరస్ రిలేటెడ్గా లాక్డౌన్ ఉంది కాబట్టి కంపెనీస్కి రెవెన్యూస్ అనేటివి తగ్గిపోయి ఉంటాయి కాబట్టి
అంతకు ముందు బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకున్న లోన్స్ కి రీపేమెంట్స్ అనేటివి అంత ఈజీగా చేయలేవు కాబట్టి ఇలా చేయలేని పక్షంలో బ్యాంక్స్ వెళ్ళి కంపెనీస్ కి సంబంధించిన ఆస్తులు అమ్మేస్తే కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి, తద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా ఇంపాక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ 12 months వరకు కూడా వాళ్ళ కంపెనీ ఆస్తుల్ని లిక్విడేట్ చేసే ప్రాసెస్ అయితే అసలు స్టార్ట్ చేయొద్దు, ఫ్రెష్ ఫైలింగ్ అయితే స్టార్ట్ చేయొద్దు అని చెప్పడం జరిగిందనమాట. సో ఇలా చెప్పడం అనేది డెఫినెట్లీ కార్పొరేట్స్ కి కంపెనీస్ కి పాజిటివ్ గా ఉంటుంది. కాకపోతే బ్యాంక్స్ కి ఏమవుతుంది, కంపెనీస్ టైం టు టైం కట్టకపోతే ఎన్పిఏ సైకిల్ ఉంది కదా, 90 days ఉంది కదా, సో దాని ప్రకారంగా చూస్తే బ్యాంక్స్ కి సంబంధించిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మొండి బకాయిలు పెరిగిపోతాయి అనమాట. సో మీరు ఈ రీసెంట్ టైమ్స్ లో గమనిస్తే బ్యాంక్స్ బ్యాడ్ బ్యాంక్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చి వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న వెయిట్ ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే వాళ్ళకి సంబంధించిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ని లైట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాయన్నమాట. అంటే అలా చేయాలనుకుంటున్నాయి. అలాంటి బ్యాంక్స్ కి ఇలా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రానున్న రోజుల్లో పెరిగిపోవడం అనేది నెగిటివ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. సో రియాలిటీలో మాట్లాడుకుంటే ఈ ఐబీసీ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ని బ్యాంక్స్ స్టార్ట్ చేసినా సరే ఇమీడియట్ గా బ్యాంక్స్ కి డబ్బులు రాదు, దానికి చాలా టైం అయితే పడుతుంది అనమాట. కాకపోతే బ్యాంక్స్ ప్రెషర్ పెట్టగలవు, కాకపోతే ఇప్పుడు ఆ ప్రెషర్ పెట్టే ఒక స్కోప్ కూడా బ్యాంక్స్ కు ఉండదు. ఓవరాల్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు బ్యాంక్స్ కూడా ఫాలో అవుతాయి, బట్ బ్యాంక్స్ కి ఇంకొక అడిషనల్ గా రీజన్ ఉందన్నమాట ఫాలో అవడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలకు సంబంధించి మోరటోరియం ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళు ఈ 3 నెలల వరకు కొంత వెసులుబాటుని పొందొచ్చు. ఈ 3 నెలల మోరటోరియం ని ఇంకొక 3 నెలలు పెంచేదానికి ఆర్బీఐ థింక్ చేస్తుంది అని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ వాళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. 3 months తర్వాత అయినా సరే బ్యాంకుకి డబ్బులు వస్తుంది కదా, ఇంకా అడిషనల్ గా ఇంట్రెస్ట్ కూడా పే చేస్తారు కదా లోన్స్ తీసుకున్న వాళ్ళంటే. ప్రాబ్లం అంతా కూడా ఈ మోరటోరియం అంతా కంప్లీట్ అయిపోయాక రీపేమెంట్స్ ఎలా ఉంటాయి అనేది అనమాట. రీపేమెంట్స్ నార్మల్ గా ఉన్నట్లయితే డెఫినెట్లీ అది బ్యాంక్స్ పాజిటివ్ గానే ఉంటుంది. బట్ కరెంట్ ఎన్విరాన్మెంట్ లో ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వాళ్ళు ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ అయింటారు కాబట్టి ఆఫ్టర్ మోరటోరియం కూడా ప్రాపర్ రీపేమెంట్స్ లేకపోయినట్లయితే అల్టిమేట్ గా అది బ్యాంక్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సో మీరు గ్లోబల్ మార్కెట్స్ ని గమనిస్తే అవి కొంత పాజిటివ్ లో ఉన్నాయన్నమాట. ఈవెన్ మనకు ఆఫ్టర్నూన్ కూడా కొంత మార్కెట్ లో రికవరీ రావడానికి మెయిన్ రీజన్ యూరోపియన్ మార్కెట్స్ కొంత స్ట్రాంగ్ గా ఓపెన్ అవడం, ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి మనకు కొంత స్ట్రాంగ్ సెల్లింగ్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ కొంత పాజిటివ్ గా అయితే ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ గా అయితే. సో కమింగ్ డేస్ లో కూడా అవి స్ట్రెంత్ చూపిస్తూ వచ్చినట్లయితే మన మార్కెట్స్ కూడా కొంత సస్టైన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ లెవెల్స్ లో. నెక్స్ట్ జనరల్ అట్లాంటిక్ వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన జియో ప్లాట్ఫామ్స్ లో 6,598 కోట్ల దగ్గరగా పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇలా చేసిన ఇన్వెస్ట్మెంట్ తో 1.34% వాటా వాళ్ళకి జియో ప్లాట్ఫామ్స్ లో అయితే దొరుకుతుంది. జియో ప్లాట్ఫామ్స్ లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లో ఇది 4th one అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి ఫేస్బుక్ వాళ్ళది, తర్వాత సిల్వర్ లేక్, తర్వాత విస్తా ఈక్విటీ, అండ్ ఇప్పుడు జనరల్ అట్లాంటిక్ వాళ్ళది. సో వీటన్నిటిలో కూడా మనకి ఎక్కువగా చేసిన పెట్టుబడి అయితే ఫేస్బుక్ వాళ్ళదే అనమాట. సో ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్తా ఈక్విటీ అండ్ ఈ జనరల్ అట్లాంటిక్ వీళ్ళందరూ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ 67,195 crores దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఐటీసీ వాళ్ళు నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసామని చెప్తున్నారు. లిమిటెడ్ స్టాఫ్ తోనే వర్క్ చేస్తున్నాం అని అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ అయిన సంజయ్ అగర్వాల్ గారు తనకు సంబంధించిన 52 లక్షల షేర్లని May 15 to 18 ఈ గ్యాప్ లో తన షేర్స్ ని సెల్ చేసుకున్నారని చెప్పి వాళ్ళ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రోజు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లోయర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ 130 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ గా ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 8,900 పైన అయితే ప్రెసెంట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో రేపటి ఓపెనింగ్ అనేది 8,870 కంటే బిలో అయినట్లయితే ఇమీడియట్ గా 8,817 అయితే గమనిస్తున్నాను ఫ్రెండ్స్ రెసిస్టెన్స్ గా. అండ్ దానికి అబోవ్ ఒకవేళ అయినట్లయితే 9,014 రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. అండ్ సపోర్ట్ అయితే 8,720. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 17,280 దగ్గర సపోర్ట్ అయితే గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 18,000 లెవెల్ ని హోల్డ్ చేయడం ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ ఓపెనింగ్ పాజిటివ్ లో అయ్యి 18,000 అబోనే మీకు ఓపెన్ అయితే 18,800 ని నేను నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ గా అయితే గమనిస్తున్నాను. ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. కాల్స్ దగ్గర మనకి ఎక్కడైతే పాజిటివ్ డేటా ఎక్కువగా బిల్డ్ అవుతూ ఉంటుందో అది మనం రెసిస్టెన్స్ గా చూడాల్సి ఉంటుంది. పుట్ దగ్గర ఏ స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర అయితే మీకు డేటా పాజిటివ్ గా బిల్డ్ అవుతూ ఉంటుందో దాన్ని మీరు సపోర్ట్ గా చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ డేటా అంతా గమనించినట్లయితే 9,000 దగ్గర ఈ రోజు ఇంట్రాడే సెషన్ లోనే అండ్ ఓవరాల్ గా కూడా చాలా స్ట్రాంగ్ డేటా బిల్డ్ అవడం జరిగిందనమాట. సో ఇమీడియట్ గా 9,000 లెవెల్ బ్రేక్ అవడం అనేది నిఫ్టీకి ఒక పెద్ద హర్డిల్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సపోర్ట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించండి ఓవరాల్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కువగా ఉందని మీకు 8,500 దగ్గర కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 11 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అయింది. అండ్ ఇంకే స్ట్రైక్ ప్రైస్ దగ్గర కూడా అంత ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది లేదు. అండ్ ఇంట్రాడేలోనూ కూడా గమనిస్తే 3,70,000 దగ్గరగా బిల్డ్ అయింది అనమాట. సో అంత ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి మిగతా స్ట్రైక్ ప్రైస్ దగ్గర లేదు. సో 8,500 అనేది కమింగ్ టైమ్స్ లో ఒకవేళ మార్కెట్ వస్తున్నట్లయితే మనకు అదొక సపోర్ట్ గా యాక్ట్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో స్ట్రాంగ్ సపోర్ట్ గా 8,500 అయితే గమనించవచ్చు. కాకపోతే మీరు గమనిస్తే 8,600 దగ్గర అండ్ 8,700 దగ్గర ఇంట్రాడేలోను అండ్ ఓవరాల్ గా కూడా మనకి స్ట్రాంగ్ నెంబరే కనిపిస్తుంది అనమాట.
సో కాల్ సైడ్ మనకు అంత డేటా స్ట్రైక్ ప్రైస్ దగ్గర కనిపించట్లేదు కాబట్టి 1600-700 దగ్గర కూడా మనకు కొంత డేటా సిగ్నిఫికెంట్ గా అయితే బిల్డ్ అయింది కాబట్టి ఆ లెవెల్స్ ని కూడా మనం గమనించవచ్చు. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కంటెంట్ ఒకసారి చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.